కానీ సకాలంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 8 నెలల్లో వెళ్ళిపోయిన బకాయిలు 24,000 కోట్ల రూపాయలు తీర్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేసి మళ్ళా బడ్జెట్లో ఈరోజు కేటాయింపులు మీరే చూశారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం, ఇంకా స్పీడ్ వేస్తాం. తప్పకుండా మళ్ళీ మీరందరూ మెచ్చుకునే మెరుగైన పాలనిచ్చే బాధ్యత మాదేని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈసారి బడ్జెట్లో మీరు చూస్తే ఎస్సీలకి, బీసీలకి, అన్నదాతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. నేను ఒక మాట చెప్పాను, మా ఆడబిడ్డలందరికీ ఇప్పుడే మీరు చూస్తే డిఎస్సీ పెట్టి చదువుకున్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయ పోస్టులు జూన్ లోపలనే ఫిలప్ చేసి స్కూలు తెరిసే లోపల వాళ్లకు పోస్టింగ్స్ ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కంప్లీట్ చేస్తాం. ఇంకో పక్క పెన్షన్లు పెంచాం, సుజావుగా ఇస్తాం.